ప్రకాశం బ్యారేజీ దగ్గర చిక్కుకున్న బోట్ల ప్రక్రియ కొనసాగుతోంది. బ్యారేజ్ అడుగు భాగాన చిక్కుకున్న రెండో బోటును బెకెం ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. గత 10 రోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు, ఇంజనీర్లు మరో ప్రయత్నంగా ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవలను వెలికితీశారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకుని లేపి బ్యారేజీ ఎగువ ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారు. బ్యారేజీ దగ్గర ఇంకా మరో భారీ బోటు, మోస్తరు బోటు ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని విశాఖకు చెందిన బృందం లోపల డ్రిల్లింగ్తో రంధ్రాలు వేసి బయటకు తీయాల్సి ఉంటుందని, సమయం పడుతుందని ఇంజనీర్ల బృందం చెబుతోంది. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర చిక్కుకున్న బోట్ల ప్రక్రియ కొనసాగుతోంది. బ్యారేజ్ అడుగు భాగాన్ని చిక్కుకున్న రెండో బోట్ను బెకెం ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మిగిలి ఉన్న బోట్లకు సంబంధించిన పనులు కూడా ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? చందన, మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్ లో ఇరుక్కున్నటువంటి కృష్ణా నదిలో ఇరుక్కున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికీ చాకచక్యంగా ప్రభుత్వం డిఫరెంట్ ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా డిఫరెంట్ పర్సన్స్ ని వాళ్ళ ఐడియాలని వాడుకుంటూ కూడా ఒక 2 బోట్లు మాత్రం ఇప్పటి వరకు బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆ పిల్లర్లకి ఆనుకుని గుర్తుకుపోయినటువంటి పెద్ద పడవ ఏదైతే ఉందో దాన్ని బోట్ ను బయటకు తీసుకొచ్చేటువంటి దానికి ఇంకొక రకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ బోట్లో తొలగింపు ప్రక్రియ అంత ఈజీ కాదు అనుకున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని ఉపయోగించడమే కాకుండా యంత్రాలను కూడా ఉపయోగించడం, ఎప్పటికప్పుడే కొత్త ఐడియాలని వాడుకోవడం ద్వారా, అంతేకాకుండా పూర్వకాల పద్ధతులను కూడా వినియోగిస్తూ కూడా ఈ గిడ్డింగ్లు అవి వాటిని వాడుతూ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటర్ లో ఇరుక్కుపోయినటువంటి బోట్లను తొలగించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చాలా చాకచక్యంగా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 2 బోట్లు తొలగించారు. అంతవరకు ఉపశమనం దగ్గరంటే. అయితే 3వ బోట్ ను కూడా తొలగించిన తర్వాత తొలగించడానికి కావాల్సినటువంటి పరికరాలను గాను, అదేవిధంగా అలాంటి వ్యక్తులు గాని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొత్త ప్రణాళికని సిద్ధం చేస్తూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికతో నదిలోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడి నుంచి బయటికి రావడం ఇబ్బంది అయితే కనుక పూర్తిగా 2వ ప్రణాళికను వెంటనే సిద్ధం చేసుకుంటూ కూడా ముందుకెళ్లే విధంగా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాటిని బోల్ట్ను తొలగించేటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.